భారతీయులు క్షేమంగా ఉండాలని కోరుతూ పలువురు శాంతి పాదయాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందా నుంచి 10వ తేదీన అన్ని మండలాల్లో తిరుగుతూ శాంతి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే దోమకొండ, బిక్కునూరు, కామారెడ్డికి శాంతియుత పాదయాత్ర ద్వారా రావటం జరిగిందని బిషన్ డాక్టర్ దాస్ ఎల్లం, రేవ్ అమృత రాజు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొండపల్ మండలంలో శాంతియుత పాదయాత్ర ముగుస్తుందని అన్నారు. అయితే ఈ శాంతియుత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు బాగుండాలని శాంతియుత పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. యాత్రకు పోలీస్ శాఖ సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ జోసెఫ్ కిషోర్, డేవిడ్, సురేందర్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా శాంతి పాదయాత్ర నామములో కామారెడ్డి పట్టణ ప్రజలకు, అధికారులకు, గ్రామ ప్రజలకు శాంతిని దేశంలో శాంతి కరువైపోయింది. యేసు ప్రభువు వారు చెప్పాడు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులమైనటువంటి మేము మరి మా దైవజనుడు అమృతరాజు గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మేము కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ శాంతి పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల గురించి మేము ప్రార్థనలు చేస్తూ అన్ని గ్రామాల్లో దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చినాం. ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి ఆ దైవజనులందరి గురించి, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్, ఎస్పీ గారి గురించి, ముగ్గురు డిఎస్పీలకు, పోలీస్ శాఖకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా ప్రజాప్రతినిధులు, ఈ యొక్క నియోజకవర్గాల అందరి ఎమ్మెల్యేలతో మేము మాట్లాడి ఉన్నాం. వారి యొక్క శాంతియుతంగా మా యాత్రకు వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది గొప్ప గొప్ప దైవజనులు దీనికి చేశారు. ఇది కేవలము శాంతి అనేటటువంటి దాని మీద ఈ పాదయాత్ర సాగుతుంది. సహకరించినటువంటి పాత్రిక సోదరులకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఆ శాంతి మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. నేను తెలియజేయనది ఏమనగా, దేశంలో శాంతి ఉండాలని, రాష్ట్రంలో శాంతి ఉండాలని, జిల్లాలో సమాధానం కావాలని శాంతి యాత్ర పేరిట మేము బయలుదేరి ఉన్నాము. ఈ శాంతి యాత్ర ఒక మత సంబంధమైనది కాదు, ఒక వర్గానికి సంబంధించినది కాదు. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా, బౌద్ధులైనా మనమందరము మానవులు. మనమందరికి దేవుడు ఒకటే. కాబట్టి మనమంతా ఐక్యముగా ఉండాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలిగి బ్రతకాలి.